ఈ కాలంలో ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. 10లో 5-6 మెంబర్స్‌కి ఒబెసిటీ వస్తుంది. అట్లా ఏమన్నా డైట్ చేద్దాము, లేకపోతే ఏదైనా చేద్దామన్నా కూడా తినబుద్ధి కాదు. కాబట్టి ఓట్స్ అయితే ఇలా చేస్తున్నా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రొటీన్‌గా ఓట్స్ తింటా ఉంటే తినబుద్ధి అవ్వట్లే అని చెప్పి ఈరోజు ఓట్స్‌తోనే ఆమ్లెట్ అయితే చేద్దాం అనుకున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదో ఒక బ్రాండ్కి సంబంధించిన ఓట్స్ని ఒక చిన్న గ్లాసుల్లో సగం తీసుకోండి. తీసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, 2 గుడ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టడం వల్ల ఓట్స్ అనేవి కొంచెం నానుతాయి. లేకపోతే మనం వాటితోనే ఆమ్లెట్ వేస్తే గట్టిగా వస్తుంది. కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా. ఒక 10 మినిట్స్ లేదా 15 లేదా 20 మినిట్స్ అయినా పర్లేదు. ఎంత నానబెడితే అంత మంచి. 10 మినిట్స్ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక మన ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక 2 పక్కల మంచిగా గోల్డిష్ కలర్లో కాల్చుకోవాలి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఉత్తిగైనా తినచ్చు, లేకపోతే అన్నంలో అంచుకు పెట్టైనా తినచ్చు. మనం డైలీ ఓట్స్ని ఏదో ఒక విధంగా ఇంటేక్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అనేది కొంచెమైనా కూడా మనం చేంజ్ చూస్తాం. కాబట్టి ఓట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓట్స్లో చాలా ఫైబర్ ఉంటుందంట, అందులో ఇంకా విటమిన్స్ కూడా ఉంటాయట. Subscribe for more vlogs.